హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రపంచంలో ఒకే ఒక్కరికి ఈ బ్లడ్ గ్రూప్ ఉంది. బ్లడ్ ఎంత వాల్యుబులో అందరికీ తెలుసు. అసలు ఆమె ఎక్కడుంటారు, ఎవరు అనేది మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. గ్వాడా నెగిటివ్గా పిలుస్తున్న 48వ బ్లడ్ గ్రూప్ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇంతవరకు గుర్తించిన వివరాల ప్రకారం ప్రపంచంలో ఒకే ఒక్క మహిళకు ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నట్లు వారు చెప్తున్నారు. ఫ్రాన్స్ ఆధీనంలోని గ్వాడ్లోప్ ఐలాండ్కు చెందిన మహిళలు ఈ రక్తాన్ని గుర్తించారట. ఆ ప్రదేశాన్ని సూచించేలా ఈ బ్లడ్ గ్రూప్కు గ్వాడా నెగిటివ్ అనే పేరు పెట్టేశారు. ఫ్రాన్స్ జాతీయ రక్త సంస్థ అయిన ఎస్టాబ్లిష్మెంట్ ఫ్రాంకైసీ డు సాంగ్ ఈ బ్లడ్ గ్రూప్ను కనుగొంది. ఈ ఆవిష్కరణకు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గుర్తింపు కూడా లభించింది. దీన్ని 48వ బ్లడ్ గ్రూప్గా గుర్తించారు. ఈ బ్లడ్ గ్రూప్ను PIG7గా వ్యవహరిస్తున్నారు. 2025 జూన్ నాటికి ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచంలో ఒకే ఒకరికి ఈ బ్లడ్ గ్రూప్ ఉంది. బ్లడ్ గ్రూప్ 1000 మందిలో ఒకరికంటే తక్కువ మందిలో కనిపిస్తే దాన్ని అరుదైన బ్లడ్ గ్రూప్గా చెబుతారన్న విషయం మనందరికీ తెలిసిందే. కొత్తగా కనుగొన్న బ్లడ్ గ్రూప్లో ఉన్న అరుదైన లక్షణం ఏంటంటే అందులో EMM యాంటీజెన్ ఉండదు. ఈ EMM యాంటీజెన్ దాదాపు మానవులందరిలో ఉంటుంది. ఇది రక్తంలోని ఎర్ర రక్త కణాలపై కనిపిస్తుంది. రక్త కణాలకు కొన్ని ప్రోటీన్లను కలిపి ఉంచడంలో ఇది సహాయపడుతుంది. ఈ యాంటీజెన్ రక్తంలోని ఎర్ర రక్త కణాలను శరీరం తన సొంత కణాలుగా గుర్తించడంలో ఒక కోడ్లా పనిచేస్తుందట. అరుదైన బ్లడ్ గ్రూప్ వారికి ఎదురయ్యే సవాళ్లు ఏంటో ఒకసారి చూద్దామా? ఇలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్నవారు అదే బ్లడ్ గ్రూప్ వారి నుంచి మాత్రమే రక్తం తీసుకోగలరు. ఒకవేళ వేరే రక్తం ఎక్కిస్తే ఆ వ్యక్తి రక్తంలో లేని యాంటీజెన్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ యాంటీజెన్ను ఆ శరీరం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. వేరే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కించడం కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. బాంబే బ్లడ్ గ్రూప్ అని పిలిచే అరుదైన బ్లడ్ గ్రూప్లో H యాంటీజెన్ ఉండదు. మనందరిలో దాదాపుగా యాంటీజెన్ ఉంటుంది. కాబట్టి బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి రక్తం ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. అయితే అలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారు తమ రక్తాన్ని తామే ఎక్కించుకునే ఒక పద్ధతి కూడా ఉందట. మైక్రోబయాలజీ నిపుణులు ఈ విషయాన్ని చెప్తున్నారు. అలాంటి వారు తమ రక్తాన్ని తామే దానం చేసుకుని భద్రపరుచుకుంటారట. రక్తంలోని వివిధ భాగాలను వేరువేరుగా నిల్వ చేసుకోవచ్చు. కొన్ని భాగాలను ఏడాది వరకు నిల్వ చేయవచ్చు. యాంటీజెన్లు లేని ప్లాస్మా వంటి భాగాలను ఏ దాత నుంచి ఎవరైనా పొందవచ్చు. అంటే ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వారి రక్తాన్ని వాళ్లే భద్రపరుచుకుంటారు. ఆ భద్రపరుచుకున్న రక్తాన్ని వాళ్ళకు అవసరమైనప్పుడు వినియోగించే విధంగా శాస్త్రవేత్తలు కొత్త కొత్త పద్ధతులను కనుగొంటున్నారు. సో రక్తదానం చేయటం అనేది మనందరం కూడా విధిగా పెట్టుకోవాలి. రక్తదానం చేయటం వల్ల చాలా ప్రాణాలను కూడా మనం నిలిపిన వాళ్ళం అవుతాం. రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. స్టే ట్యూన్.